ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో నేడు రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు నర్సాపూర్ జనజాతర సభలో పాల్గొంటారు. ఆ తర్వాత 6 గంటలకు ఎల్బీ నగర్లో సరూర్ నగర్ స్టేడియంలో జరిగే జనజాతర సభకు పాల్గొంటారని పీసీసీ తెలిపింది. పసుపు బోర్డు రావాలంటే కాంగ్రెస్ గెలవాలని ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే చక్కెర రైతులను ఆదుకుంటామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్లో రోడ్ షోలో సీఎం రేవంత్ బీఆర్ఎస్ బీజేపీపై ఫైర్ అయ్యారు. 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేయలేనని హరీష్ అంటున్నారని, హరీష్ రాజీనామా లేక జేబులో పెట్టుకేసుకోవాలని రేవంత్ అన్నారు. 15 ఆగస్టు కల్లా సిద్దిపేటకు హరీష్ పీడ వదిలిస్తారని చెప్పారు. రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతున్నారు. నేను హరీష్ రావు అన్నాడు. నేను మన ఎన్నికల ప్రచారంలో తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చిన 15 ఆగస్టు లోపల 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తా అని. హరీష్ రావు అన్నాడు, నువ్వు చెయ్యలేవు, నువ్వు చేస్తే నేను రాజీనామా చేస్తా, మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయను సిద్దిపేటలో అని. నేను అన్న హరీష్ రావుతోని, రాజీనామా పత్రం జేబులో పెట్టుకో, 15 ఆగస్టు నాడు ఈ దేశానికి స్వాతంత్రమే కాదు, రైతులకు రుణమాఫీ నుంచి స్వతంత్రమే కాదు, సిద్దిపేట పట్టిన శనీశ్వరరావును కూడా వదిలిస్తా అని. అందుకే ఇవాళ ఆర్మూరు ప్రజలకు, ఆర్మూరు రైతాంగానికి, నిజామాబాద్ రైతాంగానికి నేను మాట ఇస్తున్నా. ఆర్మూరు సుద్దులగుట్ట సాక్షిగా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసి తీరుతా. కాస్కో శనీశ్వరరావు, శాశ్వతంగా నీ పీడ సిద్దిపేటకు విరగడి